హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. అదే అండి గార్లిక్ క్రీమీ మష్రూమ్ విత్ హెర్బ్ రైస్. ఇది చాలా చాలా బాగుంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తే బాగుంటుంది అనిపించి ఈ రెసిపీ చేస్తున్నాను. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక క్యూబ్ బటర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేకపోతే ఏదైనా ఆయిల్ వేసుకోవచ్చు, మీరు రెగ్యులర్గా యూస్ చేసేది. అది వేడయ్యాక అందులో ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ ఆరిగానో వేసుకోవాలి. వేసుకున్నాక వెంటనే రైస్ వేసేసుకోండి. ఒకసారి స్పూన్తో అటు ఇటు కలుపుకొని, ఎందుకంటే చాలా త్వరగా మాడిపోతాయి. అవి మాడిపోతే రైస్ టేస్ట్ పాడైపోతుంది. తర్వాత అందులోకి రైస్ వేసాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పైనుండి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలి. అంతే, ఇక్కడితో హెర్బ్ రైస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గార్లిక్ క్రీమీ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో క్యూబ్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బటర్లో గార్లిక్ వేసి ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే అరోమా చాలా చాలా బాగుంటుంది. గార్లిక్ వేసాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా అందులో వేసేసుకోవాలి. మష్రూమ్స్ కొంచెం క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి, మరీ చిన్నగా కట్ చేయొద్దు. మష్రూమ్స్ వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా మష్రూమ్స్ అంతా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకొని పక్కన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక క్యూబ్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి. మైదా వేసుకున్నాక బటరు మైదా అంతా కలిసేలాగా పొడి పొడిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు ఈ విధంగా కలిసిపోయాక ఇందులో పాలు వేసుకోవాలి. ఒక 250 ml వరకు పాలు వేసుకోవాలి. మీకు ఇంకా గ్రేవీ కావాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఈ విధంగా పాలు వేసుకున్నాక మైదా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆరిగానో, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఇంకొక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడు పెప్పర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయను. ఇందులోకి ముందు ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ స్టెప్లో మీకు ఏమైనా కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపిస్తే ఇప్పుడు పాలు కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలానే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.